నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, భారతదేశంలో సాధారణంగా కనిపించే తామర అంటే రింగ్ వామ్ డిసీజ్ ఇప్పుడు రూపాంతరం చెంది తీవ్రమైన సవాలుగా మారుతోంది. గతంలో లాగా కాకుండా అత్యంత ప్రమాదకరమైన ఒక కొత్త ఫంగస్ రకం దేశవ్యాప్తంగా చాప కింద నీరులా విస్తరిస్తోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒకరి నుండి ఒకరికి వేగంగా వ్యాపిస్తూ సాధారణ యాంటీ ఫంగల్ మందులకు కూడా లొంగకుండా మొండిగా మారుతోన్న ఈ వ్యాధి తీవ్రతను, దాని నివారణోపాయాలను తాజా నివేదికల ఆధారంగా ఇప్పుడు తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఏమిటి ఈ సూపర్ ఫంగస్ అంటే వైద్య పరిభాషలో దీన్ని ట్రైకోఫైటాన్ ఇండోటినేయి అని పిలుస్తారు. 2020లో భారతదేశంలో వెలుగు చూసిన ఈ కొత్త రకం రింగ్ వామ్ స్ట్రెయిన్ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 40కి పైగా దేశాలకు విస్తరించింది. సాధారణంగా తామర నివారణకు వాడే ప్రాథమిక మందులు, క్రిములను ఉదాహరణకు టెర్ఫినాఫిన్ ఇది సమర్థవంతంగా ఎదుర్కొని తట్టుకోగలదు. తీవ్రమైన యాంటీ ఫంగల్ రెసిస్టెన్స్ కలిగి ఉండడమే దీని ప్రత్యేకత. ఒక ఇంట్లో ఒకరికి వస్తే అత్యంత వేగంగా కుటుంబ సభ్యులందరికీ వ్యాపిస్తూ కనెక్షన్ల చక్రాన్ని సృష్టిస్తోంది. నిపుణుల పరిశోధన ప్రకారం ఈ వ్యాధి ఇంతలా విజృంభించడానికి మన దైనందిన అలవాట్లలోని 2 ప్రధాన లోపాలు కారణమవుతున్నాయి. భారతీయ కుటుంబాల్లో ఒకరు వాడిన సబ్బులు, తువ్వాళ్లను మరొకరు వాడడం సర్వసాధారణం. ఒక అధ్యయనం ప్రకారం ఈ ఇన్ఫెక్షన్ సోకిన రోగుల్లో దాదాపు 50% మంది కుటుంబ సభ్యులు ఇప్పటికే దీని బారిన పడ్డారు. ఇరుకైన గృహ వాతావరణం, వస్తువులను పంచుకోవడం వల్ల ఈ ఫంగస్ సులభంగా ఇతరులకు వ్యాపిస్తోంది. సుమారు 54% మంది రోగులు నిరంతరం దడ్డుగా ఉండే డెనిమ్ జీన్స్ లేదా సింథటిక్ లెగ్గింగ్స్ ధరిస్తున్నట్లు పరిశోధనలో తేలింది. ఇవి తల, చర్మం, శరీర మడతల్లో చంకలు, తొడల సందులు చెమటను, తేమను బంధించి ఉంచుతాయి. తేమతో కూడిన వాతావరణంలో ఈ ఫంగస్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతుంది. చర్మానికి గాలి సరిగా తగలనప్పుడు ఇన్ఫెక్షన్ తీవ్రత పెరుగుతుంది. చాలామంది చర్మంపై కాస్త దురద లేదా మచ్చ కనిపించగానే వైద్యుడిని సంప్రదించకుండా స్థానిక మెడికల్ షాపులకు వెళ్ళి కెమిస్ట్రీ సూచించిన క్రిములను వాడుతూ ఉంటారు. ఇటువంటి ఓవర్ ది కౌంటర్ క్రిములలో స్టెరాయిడ్లు ఉంటాయి. ఇవి వాడిన వెంటనే దురదను తగ్గించి తాత్కాలికంగా నయమైనట్లు భ్రమింపజేస్తాయి. కానీ ఇవి చర్మం సహజ రోగ నిరోధక శక్తిని పూర్తిగా దెబ్బతీస్తాయి. దీనివల్ల ఫంగస్ మరింత బలంగా మారి చర్మం లోపలి పొరల్లోకి చొచ్చుకుపోతుంది. ఫలితంగా శాశ్వత మచ్చలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇన్ఫెక్షన్ చక్రాన్ని ఎలా తెంచాలి? ఈ మొండి ఫంగస్ బారి నుండి బయటపడడానికి వైద్య నిపుణులు 5 ముఖ్య సూచనలు చేస్తున్నారు. దాంట్లో మొదటిది ప్రత్యేక లాండ్రీ. ఇన్ఫెక్షన్ ఉన్న వ్యక్తి దుస్తులు, తువాళ్లు, బెడ్షీట్లను ఇంట్లోని ఇతరుల బట్టలతో కలపకుండా విడిగా వేడి నీటిలో ఉతకాలి. 2, వస్తువులను పంచుకోకూడదు. వ్యాధి తగ్గే వరకు సబ్బులు, టవల్స్, మంచం లేదా పరుపులను ఇతరులతో ఎట్టి పరిస్థితుల్లో పంచుకోకూడదు. 3, వదులైన కాటన్ దుస్తులు ధరించాలి. గాలి ఆడేలా ఉండే వదులైన కాటన్ దుస్తులను, జీన్స్, లెగ్గింగ్స్, జిమ్ వేర్లను పూర్తిగా పక్కన పెట్టాలి. 4, పొడిగా ఉంచడం. స్నానం చేసిన తర్వాత చర్మపు మడతలు, చంకలు, వేళ్ల సందులు పూర్తిగా పొడిగా మారిన తర్వాతే దుస్తులు ధరించాలి. 5, కోర్స్ పూర్తి చేయడం. మచ్చలు తగ్గిపోయి చర్మం సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించిన వైద్యులు సూచించిన గడువు ముగిసే వరకు మందులను వాడడం మాత్రం ఆపకూడదు. సగంలోనే ఆపేస్తే మిగిలి ఉన్న బలమైన ఫంగస్ కణాలు మళ్ళీ విజృంభిస్తాయి. ఈ సూపర్ ఫంగస్ కేవలం ఒక మంచి క్రీమ్ రాస్తే తగ్గిపోయేది కాదు. దీనికి సమగ్రమైన పరిశుభ్రత అలవాట్లు, సరైన వైద్య పర్యవేక్షణ అవసరం. ప్రభుత్వ ఆసుపత్రులు, వైద్య కళాశాలల్లో చర్మవ్యాధి సేవలు ఉచితంగా లభిస్తాయి. కాబట్టి సొంత వైద్యాలు మానుకొని అర్హత కలిగిన డెర్మటాలజిస్ట్ను సంప్రదించడమే సురక్షితమైన మార్గం. మీరు క్షేమంగా ఉండండి, మీ వాళ్ళని క్షేమంగా ఉంచండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ సాక్షి ఎక్స్క్లూజివ్.